హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీస్ ఫుడ్. నేను ఈరోజు మీకు ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ టమాటో రైస్ చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సింది 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రైస్ని పక్కన పెట్టేసుకోండి. లోపల బియ్యం నానతాయి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసేయండి. కడాయి పెట్టాక దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసేయండి. టమాటో వేసుకొని 3 సైజు పెద్ద టమాటా ప్యూరీ చేసి పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 కప్ ఆనియన్స్ వేసేయండి. చాప్డ్ ఆనియన్స్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాక కరివేపాకు వేసేయండి. తర్వాత మనం తయారు చేసిన టమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ కారం పొడి ఇవన్నీ వేసి బాగా వేయించండి. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించండి. బాగా వేగాక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేయండి. బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 గ్లాస్ మనం రైస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసేయండి. వేసేసి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టాక బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకుంచుకున్న బియ్యం వేసేసి బాగా కలపండి. కలిపి మూత పెట్టేసేయండి. హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ మీద ఉడికించేయండి. చూడండి, అన్నం పలుకు పలుకుగా వచ్చింది. 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి సర్వ్ చేసుకోవడం.